హాయ్ నమస్తే. నేను మీ అనుష. వెల్కమ్ టు అనుష పెళ్ళిరు వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మునక్కాయ టొమాటో కర్రీ చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ కర్రీ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు మన కర్రీకి కావలసినవి మునక్కాయ ముక్కలు, బాగా పండిన ఒక 4 టమాటాలు, ఒక ఆనియను. మునక్కాయలు ఇలా ఫ్రెష్గా ఉంటే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు వీటన్నింటినీ ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసి, ఆయిల్ కాగాక తాలింపు గింజలు, ఇంగువ, కరివేపాకు, ఆనియన్స్ కూడా వేసి ఆనియన్స్ని ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు వేగనివ్వాలి. అండ్ ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కలు వేసి మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వాలి. అప్పుడు తాలింపు అంతా కూడా ముక్కలకి పడుతుందండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసి మీ రుచికి తగినట్టుగా సాల్ట్, కొంచెం పసుపు వేసి మూత పెట్టి టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు ఉడకనివ్వాలి. ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే బాగా ఉడికిపోయి ఉంటుందండి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర, మీ కారానికి తగినట్టుగా కారం వేసి ఇంకా 1 స్పూన్ సాంబార్ పౌడర్. అవును, మీరు విన్నది కరెక్టే, సాంబార్ పౌడరే. ఇది నా సీక్రెట్ ఇంగ్రీడియంట్ అన్నమాట. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇవన్నీ బాగా కలిపి మూత పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా ఉడకనివ్వాలి. మునక్కాయ చూసారా ఎంత బాగా ఉడికిందో. ఇప్పుడు ఇందులో గ్రేవీ కోసం ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకొని మరో 5 నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలి. అంతేనండి, ఎంతో కమ్మగా ఉండి మునక్కాయ టొమాటో కర్రీ రెడీ అయిపోతుంది. రైస్తో అయితే సూపర్ కాంబో అని చెప్పుకోవచ్చు. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం అనుష పెళ్ళిరు వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.